హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారికి ఈరోజు నేను చెప్పబోయే విషయం కేవలం ప్రతిరోజు మీరు వినే ఒక సాధారణ రాశిఫలం కాదు. ఇది మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని కాపాడే ఒక అత్యంత రహస్యమైన, లోతైన హెచ్చరిక. దయచేసి ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకండి, మధ్యలో ఆపేయకండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే విషయాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే మీ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని భయంకరమైన అంతుచిక్కని సంఘటనలకు అసలు కారణం మీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. మీ కళ్ళ ముందే మీ జీవితం చేజారిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మీరు ఉండిపోతారు. ముఖ్యంగా కుంభరాశి వారిలో గత కొన్ని నెలలుగా అకస్మాత్తుగా డబ్బు ఆగిపోవడం, చేతికి వచ్చినట్టే వచ్చి అవకాశాలు చేజారిపోవడం, ఇంట్లో ఎలాంటి కారణం లేకపోయినా భార్యాభర్తల మధ్య, అన్నాదమ్ముల మధ్య గొడవలు పెరగడం, ఆరోగ్యం అకారణంగా క్షీణించడం, రాత్రుళ్ళు ప్రశాంతమైన నిద్ర పట్టకపోవడం, ఉలిక్కిపడి లేచేలా భయంకరమైన కలలు రావడం, ఏ కొత్త పని మొదలుపెట్టినా అది చివరి నిమిషంలో ఇంకొక్క అడుగులో పూర్తవుతుంది అనుకున్న సమయంలో ఆగిపోవడం, ఇవన్నీ సాధారణంగా జరుగుతున్నవి కావు. మీ గ్రహస్థితులు, జ్యోతిష్య సంకేతాలు చాలా బలంగా చెబుతున్న నగ్న సత్యమేమిటంటే, మీ పతనం కోరుకుంటూ, మీ చావు కోరుకుంటూ ఒక స్త్రీ చేసిన పని ఇప్పుడు మీ జీవితంపై, మీ కుటుంబంపై తీవ్రమైన నెగటివ్ ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా మీ వెనకాలే తిరుగుతూ, మీతో ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ మాట్లాడుతూ, మీ ప్రతి చిన్న విషయాన్ని లాగుతూ, మీ ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసుకుంటూ తిరిగే ఒక స్త్రీ అసలు నైజం, ఆమె కపట రూపం త్వరలో బయటపడబోతోంది. ఆమె ఎవరు, మీకు ఏమవుతుంది, అసలు మీపై ఎందుకు అంతటి ద్వేషం, కక్ష పెంచుకుంది, ఇదంతా ఈ వీడియోలో చుట్టరికంతో సహా, ఆధారాలతో సహా పూర్తిగా లోతుగా తెలుసుకుందాం. అందుకే మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఏకాగ్రతతో చివరి వరకు చూడండి. వీడియోలోని అసలు రహస్యంలోకి వెళ్లే ముందు నాదొక చిన్న కోరిక. మీరు నిజంగా కుంభరాశి వారే అయితే, దైవ బలంపై నమ్మకం ఉన్నవారైతే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఓం నమో నారాయణాయ లేదా ఓం నమఃశివాయ అని పూర్తి భక్తి శ్రద్ధలతో టైప్ చేయండి. ఆ పరమశివుడి నామస్మరణతో మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ సగం అక్కడే పటాపంచలైపోతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి రహస్యమైన జ్యోతిష్య హెచ్చరికలు, దైవిక సూచనలు ముందుగా తెలుసుకున్నవారే జీవితంలో రాబోయే పెద్ద ప్రమాదాల నుంచి తమను తాము రక్షించుకోగలుగుతారు. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, మీకు దగ్గరగా ఉన్న శ్రేయోభిలాషులకు, స్నేహితులకు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా ఇంకొకరి జీవితం, ఇంకొకరి కుటుంబం కూడా కాపాడబడే అవకాశం ఉంది. మీరు చేసే ఈ చిన్న సాయం రేపు మీకు ఎంతో పుణ్యాన్ని తీసుకొస్తుంది. కుంభరాశి వారికి గత కొంతకాలంగా గ్రహస్థితులు, ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం లేదా శని సంచారం చాలా తీవ్రంగా పరీక్షించే విధంగా కనిపిస్తోంది. కుంభరాశి వారు సహజంగానే చాలా మంచివారు, ఇతరులకు సాయం చేయాలనే గుణం ఉన్నవారు. మీరు ఎంత మంచిగా ఉన్నా, ఎంత నిజాయితీగా, నిస్వార్థంగా ప్రవర్తించినా మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మాత్రం మీ సంతోషాన్ని, మీ ఎదుగుదలను అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఒక స్త్రీ మీ ఆర్థిక ఎదుగుదలను, మీ అదృష్టాన్ని, మీ కుటుంబంలో ఉన్న ఆనందాన్ని చూసి లోపల రగిలిపోతోంది. బయటకు మాత్రం ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది. మీకేదో మేలు చేస్తున్నట్లు, మీ కష్టాల్లో తోడుగా ఉన్నట్లు నటిస్తుంది. మీ ఇంటికి వస్తుంది, మీతో కలిసి భోజనం చేస్తుంది, మీ కష్టసుఖాలు వింటుంది. కానీ లోపల మాత్రం మీ పతనం కోసం, మీరు అడుక్కునే పరిస్థితికి రావాలని అనుక్షణం ఎదురుచూస్తుంది. మీరు ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని గమనించారా? గత కొన్ని నెలలుగా మీ జీవితంలో ఒక్కసారిగా సమస్యల సుడిగుండం మొదలైంది. ఎంత కష్టపడినా చేతిలోకి వచ్చిన డబ్బు ఇంట్లో నిలవడం లేదు. ఏదో ఒక అనారోగ్యం కోసము, లేక పనికిరాని ఖర్చుల కోసము నీళ్లలా ఖర్చయిపోతోంది. ఇంట్లో ఒకప్పుడు ఉన్న ప్రశాంతత, నవ్వులు మాయమైపోయాయి. భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య అర్థం పర్థం లేని చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గొడవలు వస్తున్నాయి. క్షణాల్లో మాటలు పెరిగిపోయి ఒకరినొకరు దూషించుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారు. పిల్లల ఆరోగ్యం, వారి చదువు, కెరీర్ విషయాల్లో మీకు తెలియని ఒక టెన్షన్ పెరుగుతోంది.
మీరు నమ్మి ఎవరికైనా మంచి చేస్తే, డబ్బు రూపంలో సాయం చేస్తే అదే తిరిగి మీకు పెద్ద సమస్యగా, ప్రాణ సంకటంగా మారుతోంది. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు. ఇది కేవలం మీ దురదృష్టం కాదు. మీ చుట్టూ తిరుగుతున్న ఆ ఒక నెగటివ్ శక్తి, ఆ దుష్ట దృష్టి మీ అదృష్టాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని, మీ ఇంటి ఆవరణల్లో ఒక ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తోందని జ్యోతిష్య సంకేతాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ముఖ్యంగా కుంభరాశి మహిళలు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. మీ ఇంట్లో జరిగే అంతర్గత విషయాలు, మీ భర్త సంపాదన, మీ కుటుంబ రహస్యాలు, మీ పిల్లల భవిష్యత్ ప్రణాళికలు, మీ ఆర్థిక పరిస్థితి, ఇవన్నీ ఎవరితో పడితే వాళ్లతో, ముఖ్యంగా పక్కింటి వారితోనూ లేదా చుట్టాలతోనూ పంచుకోవడం తక్షణమే మానేయండి. ఎందుకంటే మీకు దగ్గరగా ఉంటూ మీ ప్రతి చిన్న విషయాన్ని ఆరా తీసి తెలుసుకుంటున్న ఒక స్త్రీనే ఇప్పుడు మీకు అతిపెద్ద ప్రమాదంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఆమె మీ సొంత బంధువుల్లోనే ఉండొచ్చు, మీకు ఎంతో క్లోజ్ అనుకునే స్నేహితుల్లో ఉండొచ్చు, లేదా మీ ఇంటికి తరచూ వచ్చిపోయే ఇరుగు పొరుగు వ్యక్తి కూడా అయ్యుండొచ్చు. ముఖ్యంగా మీ జీవితంలో జరిగిన మంచి విషయాలు, మీరు కొన్న కొత్త వస్తువులు, మీకు వచ్చిన ప్రమోషన్ లాంటివి విన్నప్పుడు బయటకు నవ్వుతూనే కళ్ళల్లో ఒక రకమైన అసూయ, అసహనం ప్రదర్శించే వ్యక్తులను ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పసిగట్టాలి. మీకు తెలుసా, కొన్నిసార్లు మనకు శత్రువులు ఎక్కడో బయట బోర్డర్లో ఉండరు. మన పక్కని, మన నీడలా ఉంటారు. మన చేతి నిండా తింటారు. మన ఇంట్లోకి వచ్చి మన సోఫాలో కూర్చుంటారు. కానీ మన సంతోషాన్ని మాత్రం వారు జీర్ణించుకోలేరు. కుంభరాశి వారిలో 100% మందికి ఇప్పుడు సరిగ్గా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. మీ జీవితంలో ఉన్న ఆ స్త్రీ చాలా రోజులుగా తీవ్రమైన ఈర్ష్యతో మండిపోతోంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? దేవుడి గుడికి వెళ్తున్నారా? ఫంక్షన్లకు వెళ్తున్నారా? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎంత డబ్బు సంపాదిస్తున్నారు? మీ పిల్లలు ఎంత బాగుపడ్డారు? ఇవన్నీ భూతద్దంలో పెట్టి గమనిస్తోంది. మీ విజయాన్ని చూసి అబ్బా ఎంత బాగుండో అని పైకి పొగుడుతూనే లోపల మాత్రం మీ జీవితంలో ఏదో పెద్ద కష్టం రావాలని, మీరు రోడ్డున పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఇప్పుడు చాలామంది కుంభరాశి వీక్షకులకు ఒక బలమైన ప్రశ్న మనసులో మెదులుతోంది. అసలు ఆ స్త్రీ ఎవరు? ఆమెను ఎలా కనిపెట్టాలి అని. దయచేసి కాస్త వెనక్కి వెళ్ళి ఆలోచించండి. మీకు గత కొన్ని నెలలుగా ఎవరి దగ్గరికి వెళ్ళినా లేదా ఎవరితో ఫోన్లో మాట్లాడినా ఒక విచిత్రమైన నెగటివ్ ఫీలింగ్ వస్తోందా? ఎవరో ఒక నిర్దిష్టమైన వ్యక్తితో మాట్లాడిన తర్వాత మీ మనసు అకారణంగా భారంగా అనిపిస్తోందా? తలనొప్పి రావడం, చిరాకుగా అనిపించడం జరుగుతోందా? మీ ఇంట్లో సమస్యలు మొదలైన సమయం నుంచి మీకు అతిగా దగ్గరైన కొత్త వ్యక్తి లేదా ఉన్నపళంగా మీపై అతి ప్రేమ చూపిస్తున్న పాత బంధువు ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ ఒకసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకుని గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఆ స్త్రీ మీకు చాలా దగ్గర సంబంధం ఉన్న వ్యక్తే అయ్యే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. ఆమెకు మీ బలహీనతలు అన్నీ తెలుసు. మీ ఎమోషన్స్తో ఎలా ఆడుకోవాలో తెలుసు. ముఖ్యంగా ఈ స్త్రీ మీపై ఎందుకంత కక్ష పెంచుకుంది అంటే దానికి కారణం మీరేమీ ఆమెకు ద్రోహం చేయడం కాదు. మీరు జీవితంలో ఎదగడం, మీరు ఉన్నత స్థాయికి చేరడం ఆమెకు అస్సలు నచ్చడం లేదు. ఒకప్పుడు తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న మీరు ఇప్పుడు కష్టపడి పైకి రావడం ఆమె జీర్ణించుకోలేకపోతోంది. మీ ఇంట్లో ఆనందం ఉండటం, నలుగురిలో మీకు గౌరవం, పలుకుబడి పెరగడం, మీకు స్థిరమైన ఆదాయం రావడం ఆమె కంటికి కునుకు లేకుండా చేస్తోంది. అందుకే మీ గురించి ఇతరుల దగ్గర, మీ బంధువుల దగ్గర చాటుమాటుగా చెడుగా మాట్లాడడం, మీ క్యారెక్టర్పై లేనిపోని అపోహలు సృష్టించడం, మీ కుటుంబంలో ఒకరిపై ఒకరికి చాడీలు చెప్పి చిచ్చు పెట్టడం లాంటి నీచమైన పనులు చేస్తోంది. కొందరికైతే ఈ స్త్రీ వేసిన కుట్రల కారణంగా సొంత అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, అత్తాకోడళ్ల మధ్య ఎప్పటికీ పూడ్చలేని దూరాలు పెరిగే పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మరొక అత్యంత ముఖ్యమైన భయపెట్టే విషయం చెబుతున్నాను. జాగ్రత్తగా వినండి. కుంభరాశి వారిలో కొందరికి ఈ మధ్యకాలంలో రాత్రిళ్ళు నిద్రలో భయంకరమైన కలలు వస్తుండొచ్చు. ఎత్తైన ప్రదేశాల నుంచి పడిపోతున్నట్లు, పాములు వెంబడిస్తున్నట్లు, లేదా ఎవరో నల్లటి ఆకారంలో ఉన్న వ్యక్తులు గొంతు నులుముతున్నట్లు అనిపించవచ్చు. ఇంట్లో దేవుడి ముందు పెట్టిన దీపం పదే గాలి లేకపోయినా ఆరిపోవడం, గోడకున్న దేవుడి ఫోటోలు లేదా అద్దాలు అకారణంగా పగిలిపోవడం, పడిపోవడం,
పాలు పదే పదే విరిగిపోవడం, ఇంట్లో ఎప్పుడూ లేని విధంగా ఒక రకమైన దుర్వాసన రావడం, కారణం లేకుండా ఇంట్లో ఒక రకమైన ఉద్రిక్తత, టెన్షన్ వాతావరణం ఏర్పడడం జరుగుతుంటుంది. ఇవన్నీ సామాన్యమైన విషయాలు కావు. ఇవి ఖచ్చితంగా మీ చుట్టూ, మీ ఇంటి ఆవరణంలో అలుముకున్న ఆ స్త్రీకి సంబంధించిన నెగిటివ్ దృష్టి, నరదిష్టి, బహుశా ఏవైనా తాంత్రిక ప్రయోగాల వల్ల కూడా రావచ్చు. అందుకే ఇప్పుడు మీరు శారీరకంగానే కాదు, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా చాలా చాలా బలంగా ఉండాలి. చాలామంది ఇలాంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటున్నప్పుడు వీడియో మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోతారు. దయచేసి మీరు అలా చెయ్యకండి. ఎందుకంటే ఈ సమస్యలన్నీ చెప్పి మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు. ఈ వీడియో చివర్లో నేను చెప్పబోయే అత్యంత ప్రాచీనమైన, శక్తివంతమైన పరిహారం మీ జీవితాన్ని, మీ గతిని పూర్తిగా మార్చే అద్భుతమైన శక్తి కలిగి ఉంటుంది. ఈ వీడియోను ఓపికగా, నమ్మకంతో పూర్తిగా చూసిన వారికే ఆ దైవ అనుగ్రహం, పరిహారాల వెనుక ఉన్న పరమార్థం పూర్తిగా లభిస్తుంది. మధ్యలో స్కిప్ చేస్తే మీరు ప్రమాదాల నుంచి బయటపడే అత్యంత ముఖ్యమైన దైవిక రహస్యాన్ని మిస్ అయ్యే ప్రమాదం ముమ్మాటికి ఉంది. ఇప్పుడు ఈ భయంకరమైన ప్రతికూల శక్తుల నుంచి, మీ ఎదుగుదలను అడ్డుకుంటున్న ఆ దుష్ట స్త్రీ ప్రభావం నుంచి, ఆర్థిక కష్టాల నుంచి శాశ్వతంగా బయటపడడానికి మీరే స్వయంగా చేసుకోగలిగే అత్యంత శక్తివంతమైన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటి పరిహారం, రాబోయే 3 రోజుల పాటు లేదా ఒక మండలం అంటే 41 రోజుల పాటు కుంభరాశివారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. శుచిగా తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకొని మీ పూజా మందిరంలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఆ తరువాత ప్రశాంతంగా కూర్చొని ఓం నమఃశివాయ అనే మహామంత్రాన్ని కనీసం 108 సార్లు పూర్తి భక్తితో, ఏకాగ్రతతో జపించాలి. జపం పూర్తయ్యాక ఒక రాగి గ్లాసు నీటిలో కొద్దిగా స్వచ్ఛమైన పసుపు, కుంకుమ, కొద్దిగా గోమూత్రం ఉంటే వేసి ఆ నీటిని మీ ఇంటి గుమ్మం ముందు, ఇంటి మూలలు చల్లాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ ఇంట్లో తిష్టవేసిన ఎంతటి భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ అయినా సరే దయ్యం పట్టినట్లు వదిలిపోయి మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రమంగా పెరిగిపోతాయి. రెండవ పరిహారం, మీకు ఉన్న శని ప్రభావాన్ని, కర్మ ఫలాలను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం ఒక నల్ల కుక్కకు మీ చేతులతో బిస్కెట్లు లేదా ఆహారం పెట్టండి. మూగ జీవాలకు చేసే సేవ శనీశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఇది శని దోషాన్ని తగ్గించడంలో చాలా అత్యంత శక్తివంతమైన, తిరుగులేని పరిహారంగా జ్యోతిష్య శాస్త్రం భావిస్తోంది. అలాగే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా పురాతన హనుమాన్ ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. హనుమాన్ చాలీసా పఠించండి. ఆ భక్త ఆంజనేయ స్వామివారి అభయహస్తం, కటాక్షం మీపై ఉంటే ఈ భూప్రపంచంలో ఎలాంటి దుష్టశక్తులు, ఏ తాంత్రిక ప్రయోగాలు, ఎంతటి అసూయపరుల దృష్టి కూడా మీ కాలి గోటిని కూడా తాకలేవు. కుంభరాశి వారికి ఇంకో అత్యంత ముఖ్యమైన ప్రాక్టికల్ హెచ్చరిక. ఇప్పుడు మీరు గుడ్డిగా ఎవరిని, మరీ ముఖ్యంగా మీ చుట్టాలను, స్నేహితులను నమ్మకండి. ముఖ్యంగా మీ ఇంటి గుట్టు, భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు, మీ బ్యాంక్ బ్యాలెన్స్, రాబోయే ప్రాజెక్టులు, భవిష్యత్ ప్లాన్స్, పిల్లల పెళ్లి సంబంధాల ముచ్చట్లు, ఇవన్నీ అందరికీ డబ్బా కొట్టి చెప్పడం తక్షణమే మానేయండి. ఎందుకంటే మీ చుట్టూ తిరుగుతున్న ఆ స్త్రీ, ఆ శత్రువు మీ బలహీనతల కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తోంది. మీరు అమాయకంగా నమ్మి చెప్పిన ప్రతి చిన్న విషయాన్ని ఆమె రాబోయే రోజుల్లో మీకు వ్యతిరేకంగా పెద్ద ఆయుధంగా ఉపయోగించే భయంకరమైన అవకాశముంది. సైలెంట్గా ఉండటం, సీక్రెట్గా మీ పనులు పూర్తి చేసుకోవడం ఇప్పుడు మీరు నేర్చుకోవలసిన అతి పెద్ద విద్య. కుంభరాశి పురుషులు ఇప్పుడు చాలా నిదానంగా, ఓపికగా ఉండాల్సిన సమయం. మీకు సహజంగానే అన్యాయం జరిగితే కోపం వస్తుంది. కానీ ఇప్పుడు కోపంతో, ఆవేశంతో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. రోడ్డు మీద కానీ, ఆఫీసులో కానీ ఎవరైనా కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే సైలెంట్గా పక్కకు వెళ్ళిపోండి. కానీ గొడవలకు, వాగ్వివాదాలకు అస్సలు దిగకండి. ఎందుకంటే మీపై కక్ష పెట్టుకున్న వ్యక్తులు మీరు ఏదో ఒక పెద్ద తప్పు చేయాలని, తద్వారా మీరు కోర్టులు, కేసులు చుట్టి తిరగాలని కాచుకుని కూర్చున్నారు. ముఖ్యంగా ఎవరికైనా జాలిపడి డబ్బు అప్పులు ఇవ్వడం, బ్యాంక్ లోన్లకు గ్యారంటీలు లేదా పూచికత్తు సంతకాలు పెట్టడం లాంటివి ఈ సమయంలో అస్సలు చేయకండి. మీ డబ్బు మీ చేతికి రాకపోగా మీరే నేరస్తులుగా మిగిలిపోయే ప్రమాదముంది.
కుంభరాశి మహిళలు కూడా ఇప్పుడు ఇతరుల ఈర్ష్య, అసూయల నుంచి తమ కుటుంబాన్ని కాపాడుకోవాలి. మీ సంతోషాన్ని, మీ ఇంటి వైభవాన్ని అందరికీ చూపించుకోవడం, ప్రదర్శించడం బాగా తగ్గించండి. సోషల్ మీడియాలో, వాట్సాప్ స్టేటస్లలో ప్రతి చిన్న వ్యక్తిగత విషయాన్ని, ఆనందాన్ని పంచుకోవడం ఆపేయండి. మీ కుటుంబ ఆనందం చూసి కొందరు లోపల నిలువున కాలిపోతున్నారు. మీ ఇంటిలోకి వచ్చే ప్రతి ఒక్కరి చూపును, ప్రవర్తనను నిశితంగా గమనించండి. ముఖ్యంగా మీ బాధల గురించి, కష్టాల గురించి పదే పదే లోతుగా అడిగే వాళ్లను, సింపతి చూపిస్తున్నట్లు నటిస్తున్న వాళ్లను చాలా జాగ్రత్తగా, అనుమానంతో పరిశీలించండి. వారు మీ కష్టాలను విని లోపల సంతోషిస్తున్నారని అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకొక అత్యంత ఆశ్చర్యకరమైన, సంతోషకరమైన విషయం చెబుతున్నాను. దయచేసి వినండి. ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు, ఈ చీకటి రోజులు మీ జీవితంలో ఎక్కువ కాలం ఉండవు. ఎందుకంటే కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో గ్రహస్థితులు అనుకూలించి ఒక అద్భుతమైన, ఎవరూ ఊహించని రాజయోగం కూడా కళ్ల ముందే కనిపిస్తోంది. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, ఈ బాధలు కేవలం ఆ భగవంతుడు మీకు పెడుతున్న తాత్కాలిక పరీక్షలు మాత్రమే. కఠినమైన శిలనే శిల్పంగా మారుతుంది అన్నట్లు ఈ కష్టాలు మిమ్మల్ని మరింత రాటుదేలేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ మే నెల చివరి వారానికల్లా, సరిగ్గా మీరిప్పుడున్న ఈ సమయంలో మీ జీవితంలో ఒక పెద్ద, సకారాత్మకమైన మార్పు మొదలయ్యే అవకాశాలు చాలా బలంగా, స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఎప్పటినుంచో మొండిబకాయిలుగా ఆగిపోయిన డబ్బు హఠాత్తుగా చేతికి రావచ్చు. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగంలో మంచి అవకాశం లేదా ప్రమోషన్ రావచ్చు. మీ వ్యాపారంలో మీరు ఊహించని స్థాయిలో అద్భుతమైన లాభాలు రావచ్చు. నిన్నటి వరకు మీపై ఈర్ష్యపడిన వాళ్లే, మిమ్మల్ని చూసి నవ్విన వాళ్లే రేపు మీ విజయాన్ని చూసి మీ ఎదుట తలదించుకునే, మీ సహాయం కోసం చెయ్యి చాపే పరిస్థితి వస్తుంది. ఇది ఖాయం. ముఖ్యంగా మీపై కక్ష పెట్టుకుని మీ నాశనం కోరుకున్న ఆ స్త్రీ అసలు రూపం కూడా అతి త్వరలో ఊహించని విధంగా అందరి ముందు బయటపడబోతోంది. ఎందుకంటే కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. కర్మ సిద్ధాంతం చాలా బలీయమైనది. మీరు ఏమీ చెయ్యకపోయినా, మీరు మౌనంగా ఉన్నా పైనున్న దైవం అన్నీ చూస్తూనే ఉంటుంది. మీకు ఆ స్త్రీ చేసిన అన్యాయం, మీ కళ్లల్లో ఆమె పెట్టిన ప్రతి కన్నీటి చుక్కకు, మీరు పడిన ప్రతి వేదనకి ఆ వ్యక్తి వడ్డీతో సహా భయంకరమైన ఫలితం అనుభవించాల్సిందే. దేవుడి లాఠీకి శబ్దం ఉండదు, కానీ దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది. ఆ స్త్రీ మాటల్లో, ఆమె ప్రవర్తనలో, ఆమె కుటుంబంలో జరిగే పరిణామాల్లో మీకు త్వరలోనే స్పష్టమైన సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఆమె చేసిన పాపమే ఆమెను దహించివేస్తుంది. ఇంకో చిన్న, కానీ ఎంతో ప్రభావవంతమైన దైవిక సూచన: ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో లేదా ప్రతి మంగళ శుక్రవారాల్లో సాయంత్రం వేళ మీ ఇంట్లో స్వచ్ఛమైన గుగ్గిలం లేదా సాంబ్రాణి ధూపం వేయండి. ఆ ధూపం పొగ ఇల్లంతా వ్యాపించేలా చూడండి. ఇది ఇంట్లో మూలమూలలా ఉన్న నెగటివ్ వైబ్రేషన్స్, చెడుగాలిని తరిమి కొట్టడంలో ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ధూపం వేసే సమయంలో ఇష్టదైవాన్ని స్మరించుకోండి. అలాగే మీ ఆర్థిక శక్తి మేరకు కనీసం నెలకొక్కసారైనా పేదవారికి, అనాథలకు లేదా ఆకలితో ఉన్నవారికి సాధ్యమైనంత వరకు అన్నదానం చేయండి. పిడికెడు అన్నం పెట్టి వారి ఆకలి తీర్చండి. దానం చేసే చేతిని, అన్నం పెట్టే ఆత్మీయులను ఆ దేవుడు ఎప్పుడూ ఖాళీగా ఉంచడు. మీ ఇల్లు ఎప్పుడూ ధాన్యంతో, లక్ష్మీ కటాక్షంతో కలకలలాడుతుంది. కుంభరాశి వారు ఎల్లప్పుడూ గుండెల్లో గుర్తుంచుకోవాల్సిన ఒక అత్యంత ముఖ్యమైన జీవిత సత్యం ఏమిటంటే, మీ జీవితాన్ని ఈ భూమి మీద ఏ శక్తి, ఏ మనిషి పూర్తిగా నాశనం చేయలేరు. ఎందుకంటే మీలో సహజంగా ఉన్న ఆత్మవిశ్వాసం, మీకున్న దైవ నమ్మకం, మీ నిజాయితీ చాలా చాలా శక్తివంతమైనవి. మీరు మానసికంగా బలంగా, దృఢంగా ఉంటే ఎలాంటి నెగిటివ్ శక్తి, ఎంతటి బ్లాక్ మ్యాజిక్ కూడా మీపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. కాబట్టి అనవసరమైన విషయాలకు భయపడకండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ప్రతికూల ఆలోచనలను పక్కన పెట్టండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ కష్టాన్ని నమ్మండి. ఆ సర్వేశ్వరుడిపై, మీరు నమ్మే దేవుడిపై సంపూర్ణ భారం, నమ్మకం ఉంచండి. ఇప్పుడు నా కుంభరాశి వీక్షకులకు, నా ఆత్మీయ కుటుంబ సభ్యులకు ఒక ముఖ్యమైన సూటి ప్రశ్న. దయచేసి మనస్ఫూర్తిగా సమాధానం చెప్పండి. మీరు కూడా గత కొంతకాలంగా మీ జీవితంలో, మీ ఇంట్లో అచ్చం ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారా? మీ ప్రమేయం లేకుండానే మీ జీవితంలో ఏదో ఒక తెలియని నెగిటివ్ ఎనర్జీ ఆవహించిందని, ఏదో కీడు జరుగుతోందని మీ అంతరాత్మకు అనిపిస్తోందా? మీకు ఎంతో దగ్గరైన వ్యక్తుల వల్లే, బంధువుల వల్లే మీరు తీరని సమస్యలు ఎదుర్కొంటున్నారా?
అలా అయితే మీ బాధను మనసులో దాచుకోకుండా వెంటనే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో ఓం నమఃశివాయ లేదా జై బజరంగబలి అని టైప్ చేసి మీ దైవభక్తిని చాటుకోండి. మీ కష్టాలు తీరాలని నేను కూడా ఆ భగవంతుడిని ప్రార్థిస్తాను. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని కనీసం 3 మీకు ఇష్టమైన వారికి మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా ఈ ముఖ్యమైన సమాచారం చేరి ఇంకొకరి జీవితం, ఇంకొకరి కుటుంబం కాపాడబడితే ఆ పుణ్యం నేరుగా మీకే దక్కుతుంది. అలాగే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రాబోయే రోజుల్లో కుంభరాశి వారికి జరగబోయే మరిన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు, అద్భుతమైన రాజయోగాలు, గ్రహాల అనుకూలతలు, రాబోయే ఇతర ప్రమాద హెచ్చరికలు, వాటికి మీరు పాటించాల్సిన అత్యంత శక్తివంతమైన, సులభమైన పరిహారాలను మనం మన తదుపరి వీడియోల్లో చాలా వివరంగా, లోతుగా తెలుసుకుందాం. మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకు ఆ పరమశివుడి, పార్వతీదేవిల ఆశీస్సులు, అండదండలు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని, మీ జీవితంలో ఉన్న ఆర్థిక, మానసిక కష్టాలన్నీ మంచులా కరిగిపోయి మీ ఇంట సుఖ సంతోషాలు, సిరి సంపదలు ఎల్లవేళలా వెల్లివిరియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యం కోల్పోకండి, భయపడకండి. అదృశ్యమైన దైవబలం మీకు ఎప్పుడూ తోడుగా, నీడగా ఉంది. జై శంకర. ఓం నమఃశివాయ. సర్వే జనా సుఖినో భవంతు.